హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నేను వీరలోవ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వచ్చేసి గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాము. ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నవి, ఇవి ఏ ఎన్విరాన్మెంట్కైనా సెట్ అవుతాయా, ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు ఉన్నా కానీ సరే ఇవి సెట్ అయిపోతాయా అనేసి ఒకసారి అడుగుదాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అండి, నా పేరు బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం విఎల్ డైరీ ఫామ్ నుండి మాట్లాడుతున్నాండి. మన దగ్గర ఏవన్ టాప్ క్వాలిటీ ముర్రా జాతి బన్నీ జాతి గేదెలు అయితే 365 రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి. మంచి హెవీ సైజ్ గల గేదెలండి, అన్ని కూడా టాప్ క్వాలిటీ గేదెలండి. మన దగ్గర 365 రోజులు కూడా రెండో ఈత గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి. సో ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే ఇవి ఏ ఎన్విరాన్మెంట్ కైనా సెట్ అవుతాయా, లేకపోతే పాలు తగ్గిపోవడం అంటే వేరే ఎన్విరాన్మెంట్కి తీసుకుపోతే ఏమన్నా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు మన ఈ ఆంధ్రాలో ఉన్నాయి, ఎవరైనా తెలంగాణలో రైతులు కొంటే అక్కడ ఎన్విరాన్మెంట్కి పోయిన తర్వాత ఏమన్నా పాలు తగ్గిపోయే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవి మనం తీసుకొచ్చేటప్పుడు ఇవి గుజరాత్ నుంచి హర్యానా నుంచి మన గేదెలు అయితే తీసుకొస్తామండి. ఇవి 2వ నెల 3వ నెల సూడు మీద అయితే మనం అయితే ఇక్కడికి అయితే తీసుకొస్తామండి. ఈ మనం తీసుకొచ్చి ఇప్పుడు 5-6 నెలలు అవుతుందండి. ఈ 5-6 నెలలు అవడం వల్ల ఏంటంటే పూర్తిగా ఇది ఆంధ్ర వాతావరణానికి తెలంగాణ వాతావరణం ఇంచుమించు ఒకేలా ఉంటుందండి. ఇక్కడ ఆ వాతావరణంకి మన వాతావరణం సెట్ అయిపోయింది మొత్తం గేదెలు. పూర్తిగా అయితే మన వాతావరణానికి అయితే 5-6 నెలలు బట్టి అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఆంధ్ర తీసుకెళ్ళినా తెలంగాణ తీసుకెళ్ళినా అక్కడ తీసుకెళ్ళినా సేమ్ వాతావరణం ఉంటుందండి. అక్కడ ఇక్కడ ఒకటే వాతావరణం. ఇప్పుడు అక్కడ తీసుకెళ్లి ఇవి ఫార్మింగ్ చేసినా కూడా ఏ ఇబ్బందులు ఉండవండి. పాలు తగ్గడం కానీ, ఇవి నేల మీద మేగిపోవడం కానీ ఎటువంటి సమస్యలు ఏమి ఉండవండి. ఇవి ఆల్రెడీ పూర్తిగా ఇక్కడ సెట్ అయిపోయిన గేదెలేనండి. ఓకే, మీ దగ్గర గేదెలు కొంటే ఎటువంటి పాడి గేదెలకు ఎటువంటి గ్యారెంటీ ఉంటుంది, నిండు సూడి గేదెలకు ఎటువంటి గ్యారెంటీ ఉంటుంది? మన దగ్గర నుండి సూడి గేదెలకు వస్తే బుట్ల మైడికి అయితే పూర్తి గ్యారెంటీ ఉంటుందండి. అలాగే రొమ్ము దారులకు కూడా పూర్తి గ్యారెంటీ ఉంటుందండి. ఒక రొమ్ములో పాలు ఎక్కువ ఉండి ఒక రొమ్ములో పాలు తక్కువ ఉండి అలాగే ఏమి ఉండదండి. మన దగ్గర 4 రొమ్ములు కూడా సమాంతరంగా వస్తాయండి పాలు కూడానే. అలాగా రొమ్ముకి కానీ బొట్లమైకి కానీ పూర్తి గ్యారెంటీ ఉంటుంది. అదే సూడి గేదెలు తీసుకున్న పక్షంలో అయితే రైతులు ఎవరైనా వచ్చిన వాళ్ళే 2-3 పూటలు మన దగ్గరే ఉండి లైవ్ మిల్కింగ్ చేసుకుని తీసుకెళ్ళమంటామండి. మన దగ్గరే పాలు ఎన్ని పిండుతున్నాయో వాళ్ళకే ఒక అవగాహన వస్తుందండి. అందుకనే లైవ్ మిల్కింగ్ చేసి అయితే మనం గేదెలను అయితే తీసుకెళ్ళమంటున్నామండి. ఇవి అయితే మనం గ్యారెంటీలు అయితే ఇస్తున్నామండి. అలాగే మన ఫామ్ నుంచి ఒక లెటర్ కూడా ఇస్తామండి. ఈ ట్రాన్స్పోర్ట్ లో తీసుకెళ్ళడానికి ఏ ఇబ్బంది లేకుండా కూడా మనం లెటర్ కూడా ఇస్తామండి. అలాగే మనం ఇది 20 రోజుల వరకు గ్యారెంటీ అయితే ఇస్తామండి. ఈ బుడ్లమయ సమస్యకి కానీ ఈ పాలకి కానీ మనం 20 రోజుల వరకు గ్యారెంటీ ఇస్తామండి. ఈ 20 రోజుల సమయంలోనే మనకి రైతులు ఏమైనా తేడా వస్తే మన దగ్గర తీసుకొచ్చి గేదెని అప్పచెప్పచ్చు. ఆ గేదెని అప్పచెప్పితే దాని ప్లేస్ లో వేరే గేదెని అయితే ఎవడైతే జరుగుతుంది. పెద్ద సైజు ఉంది గేదె, దీని వివరాలు అడుగుదాము. బ్రదర్ ఇది ఎన్నో అయితే గేదె అంటారు బ్రదర్? ఇది 2వ ఈత గేదండి, 2వ ఈత గేదె, బన్నీ జాతి గేదండి. చూసుకోవచ్చు, హెవీ సైజ్ ఉంది. బ్రదర్ సైజుల విషయానికి వస్తే మీ దగ్గర మ్యాక్సిమం వచ్చేసి చిన్న సైజు లేకుండా మీ మధ్య సైజు లేకపోతే పెద్ద సైజు మంచి సైజు గల గేదెలు ఎప్పుడు ఉంటాయండి. 365 రోజులు కూడా మన దగ్గర మంచి సైజు గల గేదెలు అయితే తొలగొస్తామండి. ఇవైతే పాలు కూడా ఎక్కువ మనం అనుకున్నట్టుగా పిండుతాయండి. సైజు ఉంటాయి, సైజులు ఉండాలండి. ఆ సైజులు ఉంటేనే మనకి మనం తీసుకెళ్లి గేదెలన్నీ కూడా మన డైరీ ఫామ్ వాళ్ళండి మన దగ్గర నుంచి తీసుకెళ్లే వాళ్ళు అందరూ కూడా. దానివల్ల ఏంటంటే మనం హెవీ సైజు గల గేదెలు అయితేనే మనం తీసుకొస్తామండి. బ్రదర్ రిపీటెడ్ కస్టమర్స్ అనేది ఇప్పుడు ఏదైనా బిజినెస్ లో రిపీటెడ్ కస్టమర్స్ ఉంటేనే మన బిజినెస్ మాక్సిమం అనేది సక్సెస్ అయినట్టు. మన దగ్గర సక్సెస్ అయిన అంటే మనం ఇచ్చిన గేదెలు మంచిగా పాలు పిండితేనే రిపీటెడ్ కస్టమర్లు కూడా వస్తుంటారు. అవునండి. సో మీ విషయానికి వస్తే రిపీటెడ్ కస్టమర్లు వస్తున్నారా? వస్తారండి. మన దగ్గరికి నల్గొండ నుంచి రెగ్యులర్ గా మనం 2 రైతులు ఉన్నారండి. వాళ్ళకి ఇప్పుడు కూడా వచ్చినప్పుడల్లా 2-3 గేదెలు వేస్తారండి. మనం ఫస్ట్ టైం అయితే ఒక 5 గేదెలు ఇచ్చేవాడి వాళ్ళకి. ఇప్పుడు వచ్చినప్పుడల్లా వాళ్ళు 5 గేదెలు వేస్తారండి. 3 గేదెలు 5 గేదెలు అలా వేస్తుంటారండి వాళ్ళు వచ్చినప్పుడల్లా. అలాగే కర్నూలు నుంచి కూడా ఒక రైతు ఉన్నాడండి. అలాగే నంద్యాల నుంచి ఒక రైతు ఉన్నాడండి. వాళ్ళు ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటారండి. ఈ పాలు అయిపోతాయి అనగా మళ్ళీ ఇంకో 2-3 గేదెలు వేస్తుంటారండి. ఇవి పాలు అయిపోతాయండి. ఒక 7-8 నెలలకి పాలు అయిపోతాయండి. ఈ పాలు అయిపోతున్నాయి అనగా మళ్ళీ 3 గేదెలు 2 గేదెలు వేస్తూ ఉంటారండి. మళ్ళీ అప్పటికి తయారు అవుతాయి, మళ్ళీ 1-2 వేస్తూ ఉంటారండి. సో బ్రదర్ ఇవి మంచిగా పాలంటే ఒక 6 ఈతల దాకా, అంటే 5-6 ఈతలు అయితే మంచిగా పాలిస్తాయి. ఇప్పుడు ఎంత అయితే స్టఫ్ ఉందో ఆ స్టఫ్ మీద ఒక 5-6 ఈతలు ఇస్తాయా? 5-6 ఈతల వరకు కూడా గ్యారెంటీగా పాలిస్తాయండి. ఇప్పుడు 2 ఈతలో ఎన్ని పాలు అయితే ఇచ్చాయో 5-6 ఈతల వరకు అయ్యే పాలిస్తాయండి. ఇంకా అక్కడి నుంచి ఈతలు పెరిగి కొద్ది పాలు అయితే తగ్గుతాయండి. ఇప్పుడు ప్రెసెంట్ ఒక 14 లీటర్ పాలు ఇచ్చింది అనుకోండి, ఒక 5-6 ఈతల వరకు 2 ఈతలు కానీ మొదలెట్టింది ఇది పాలు ఇవ్వడం. ఫస్ట్ ఈతలో అన్ని ఇవ్వదండి. ఫస్ట్ ఈతలో 7-8 వచ్చింది అనుకోండి, 2వ ఈతలోకి 2వ ఈతలోకి 12-14 అలా అవుతాయండి. అలా 3వ ఈతతో 16. ఇంకా అలా అక్కడి నుంచి 4-5 ఈత వరకు పర్లేదండి. ఇంకా అక్కడి నుంచి 7వ ఈత 6వ ఈతలోకి వచ్చేతలోకి పాలు తగ్గుతూ వస్తాయండి. సో ఈతలు పెరిగేటట్టు కూడా కొంచెం కట్టే అంటే మళ్ళీ అదే 5-6 ఈతల వరకు ఏం పర్వాలేదు.
దాని తర్వాత కట్టేది లోపల ప్రాబ్లం కూడా తగ్గుద్దండి ఉండొచ్చు. తగ్గుద్దండి. ఈతలు పెరిగే కొద్ది ఇంకా ఇంకా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి వీటికి. ఇంకా అప్పటికి ఉండేవారండి ఈ డైరీ ఫామ్ లో అయితే ఉండేవారు. ఓ 3-4 ఈతలు ఉంచుకుని తీసేస్తా ఉంటారు ఇవి. చూసుకోవచ్చు, బాడీ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా చాలా హెవీ సైజ్ ఉంది గేదె. ఇది ఎన్ని పిండొచ్చు బ్రదర్? ఇది 16 లీటర్లు అవుతుంది. పూటకి 8-8 అవుతుంది. 8 అవుతుంది. 8-8 అవుతుంది. 16 లీటర్లు అవుద్ది. చూసుకోవచ్చు, 8 లీటర్స్ కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా హెవీ సైజ్ ఉంది. బ్రదర్ ఇప్పుడు ఫ్యాట్ విషయానికి వస్తే, ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ గేదెలు ఉన్నాయి కదా, ఇవి ఎంత వరకు వస్తాయి బ్రదర్? ఫ్యాట్ మనం తీసుకొచ్చి అన్ని కూడా బ్రీడ్ గేదెలు తీసుకొస్తామండి. మన దగ్గరకు వచ్చి అన్ని గేదెలు కూడా బన్నీ ముర్రా ఉంటాయండి. ఇవి ఫ్యాట్ వచ్చేసి 8-9 అలా అవుతాయండి. 8-9 ఫ్యాట్ వస్తాయండి. వీళ్ళు పెట్టుకునే దానాలు బట్టి అది కూడా 10-11 కూడా అవుతాయండి, పెట్టుకునే దానాలు బట్టి. అంటే దానాకు ఫ్యాట్ కు కొంచెం లింక్ ఉందా? లింక్ ఉంటుందండి. పచ్చజొన్నలు పెడితే కనుక ఎక్కువ ఫ్యాట్ పెరుగుద్దండి. పచ్చజొన్నలు పెట్టాలండి. కొన్ని ఏరియాల్లో దొరకవు పచ్చజొన్నలు. సో దానాల విషయానికి వస్తే మీరు పెద్దగా దానాలు పెట్టాల్సిన అవసరం మాకు పెట్టే అవకాశం ఉండదండి. అంటే వస్తుంటాయి పోతుంటాయి, మన దగ్గర వస్తుంటాయి పోతుంటాయి. మనం ఈయన తర్వాత మినిమం ఏంటంటే ఈయన తర్వాత 12 రోజులు 13 రోజులు ఈయన తర్వాత దానాలు పెడతాం మొదలెడతామండి. అప్పుడు దాకా మనకి ఈయన గేదె మన దగ్గర ఉండదండి. ఒక వారంకి 3 రోజులు 4 రోజులు ఇంట్లోకి గేదె మన దగ్గర నుంచి కొనుగోలు చేసుకుని రైతులు తీసుకుని వెళ్ళిపోతారండి. సో ఇది ఒకటి, ఇక్కడ పాడి గేదె ఒకటి వచ్చింది, దాని దూడ కూడా ఉంది, బొడ్డు కూడా ఆరలేదు ఇది. బ్రదర్ ఇప్పుడు మీ దగ్గర ఇచ్చిన పాలు రైతు దగ్గరికి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడికి వస్తుంటారు కదా, వాళ్ళు ఇప్పుడు మీరు 2 పూట్ల 3 పూట్ల చూసుకోమని చెప్తున్నారా? చూసుకుంటున్నారా? చూసుకుంటున్నారండి. 2-3 పూటలు ఇక్కడ ఉండే రైతు అందరూ చూసుకుని గేదెలు అయితే కొనుగోలు చేసుకుంటారు. పాడి గేదెలు తీసుకునే వాళ్ళు. కొంతమంది సూడి గేదెలు ఏంటంటే మనకి నమ్మకమైన కస్టమర్స్ ఉంటారు కదండి, అది ఇంతకు ముందు మనం ఇచ్చిన వాళ్ళు, మన మాట నమ్మి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారండి. అటువంటి గేదెలు ఎప్పుడు కూడా మనం ఇచ్చిన గేదె కూడా ఫెయిల్యూర్ అవ్వలేదండి. మన మాట నమ్మి తీసుకెళ్లిన వాళ్ళు సూడి గేదెలు తీసుకెళ్తుంటారండి. వాళ్ళు తీసుకెళ్లిన ఎప్పుడు కూడా ఏది కూడా ఫెయిల్ అవ్వలేదండి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ తీసుకున్న గేదెలు రైతు దగ్గరికి పోయిన తర్వాత ఒకవేళ పాలు ఇవ్వని పక్షంలో అవి ఏ సినారియోలో పాలు ఇవ్వవు బ్రో? పాలు ఇవ్వకపోవడం అంటే ఏంటంటే వాళ్ళ గేదె మెయింటెనెన్స్ సరిగా చూసుకోకపోయినా, వీళ్ళు టైం టు టైం పాలు పిండకపోయినా, ఒక్కొక్క రోజు లేట్ చేసేసిన పాలు తీయకుండా, అలాంటి సమస్యలు ఏమన్నా వచ్చినప్పుడు గేదె నాళ్ళు సరిగ్గా చూసుకోపోయిన సమక్షంలోనే అది అలాగా పాలు ఇవ్వకపోవడం, పాలు మనం చెప్పిన పాలు పిండి ఇవ్వకపోవడం జరుగుతుంది. తగినంత మోతాదులో దానికి కడుపు నిండా దానికి తిండి పెట్టి దానాలు కరెక్ట్గా ఇచ్చి టైం టు టైం మిల్క్ తీసినప్పుడు ఎప్పుడు కూడా గేదెని పాలు పోవండి. మనం అనుకున్న పాలు ఇస్తుంది. ముందు ఈతలో వచ్చింది వెనకాల ఈతలో ఎందుకు ఇవ్వదండి పాలు? మన దగ్గర ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇవ్వండి పాలు? ఒక రోజు మనం జర్నీ చేసి వెళ్తాయి కాబట్టి ఒక రోజు అలసటగా ఉంటుందండి. ఒక రోజు 2 పూటలో దాన్ని సర్దుకునే టైం పడుతుంది. ఈ టైంలో కంగారు పడకూడదు. ఈ 2 పూటలోనే మన దగ్గర ఇక్కడ నుంచి 300, 400, 500 కిలోమీటర్లు వెళ్తాయండి గేదెలు. ఈ 2 పూటలో ఈ సర్దుకోనే ఒక టైం పడుతుంది, కానీ మెల్లగా సర్దుకుంటుందండి అది. నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు, ఇది కూడా హెవీ సైజ్ ఉంది గేదె, క్వాలిటీ కూడా చూడొచ్చు. ఎన్ని అవుతాయి కదా ఇది సెకండ్ లాక్టేషన్ అండి. 2 ఈతలో ఉంది. మంచి హెవీ సైజ్ కలిగేదండి. అది కూడా చూడండి, దాన్ని అట్టరగడ చూపించండి. ఇది 15 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. ఒక పూట 8-7 విండిద్దండి. బ్రదర్ ఇప్పుడు ఇక్కడ గేదెలు తీసుకుపోయిన ఒకవేళ రైతులు తీసుకుపోయి బయట మేపుకునే వాళ్ళు అంటే డైరెక్ట్ వదిలేయచ్చా, లేకపోతే దీనికి మళ్ళీ మెడకో లేకపోతే ఏదో కడతారుగా మామూలుగా, అట్లా కట్టే దగ్గర మేపుకోవాలండి. గేదె వేసుకుంటే అలా ఎంత దూరం వెళ్ళిపోతుంది, శాలలో వ్యవసాయంలో పడిపోతుంది. దగ్గరుండి మేపుకోవాలండి ఎవరైనా సరే, కానీ గేదెలు మేపుకునే వాళ్ళు దగ్గర ఉండద్దా, దగ్గరుండి మేపుకోవాలండి. ఇప్పుడు ఖాళీమడి ఉందండి, ఇది ఖాళీమడి ఉందని దీంట్లో వదిలేస్తాం, అది అలా పక్కన వ్యవసాయంలో పడిపోద్ది కదా. దానికి ఏంటంటే దగ్గరుండి మేపుకోవాలి. దాన్ని గుది కడతారు, కానీ కొంతమంది దూరంగా వెళ్ళిపోతాను కుదురున్న గేదెలు కడతారు. కొన్ని గేదెలు కుదురు ఉండవండి, ఎగురుతా పరిగెడతా ఉంటాయి. అలాంటి గేదెకి బంధాలు వేసి గుదిబండి అయితే కడతారు. ఇప్పుడు మన గేదెలకి అయితే అన్ని కుదురుగానే ఉంటాయండి. గేదెలు మేపితే మేపుతాయండి శుభ్రంగా. దగ్గరుండి మేపుకోవాలండి రైతు. కొంతమంది ఓన్లీ ఎండుగడ్డి పచ్చిగడ్డి మాత్రమే వేస్తారు. ఓన్లీ ఎండుగడ్డి పచ్చిగడ్డి వేసుకుంటే పాలు తగ్గుతాయా, లేకపోతే లేదు ఖచ్చితంగా దానాలు వేయాల్సిందేనా?
ఏంటి ఒక పూట పచ్చగడ్డి మేపుకోవాలండి. ఉమ్, ఉదయం మేపుకునేది అంతా కూడా పచ్చగడ్డి మేపుకోవాలండి. ఉమ్, సాయంత్రానికి వచ్చేసేసరికి వరిగడ్డి ఉంటుందండి. ఉమ్, వరిగడ్డి ఎండుగడ్డి మేపుకోవాలండి. ఉమ్, రాత్రి అంతా ఒడ్డిగడ్డి మేపుకుంటేనే గనక ఇది కడుపు నిండా నీళ్లు అయితే తాగుద్దండి. ఉమ్. ఇది కడుపు నిండా ఎప్పుడైతే నీళ్లు తాగిందో ఇది కూడా ఆరోగ్యంగా ఉంటుందండి బర్రె. కొంచెం దానాలు కూడా పెట్టుకోవాలా. దానాలు కూడా పెట్టుకోవాలండి. ఉమ్, దానాలు కూడా పెట్టుకుంటేనే కానీ పాలు అవ్వండి. ఉమ్, దానాలు పెట్టుకోకపోతే ఎలా ఇస్తాయండి పాలు? ఉమ్. వాటి సరైన దానాలు ఇవ్వకపోతే పాలు అవ్వదండి. ఓకే, దీని గురించి చెప్పండి బ్రో. ఇది ఎన్ని అవుతాయి కదా? ఇది రెండో ఈత అండి. ఎన్ని రోజులు అది time ఉంది? ఈయన గేదె అండి. 2 days అవుతుంది ఈయన. ఓకే. 2 రోజులు అవుతుంది. ఇది ఉమ్, బన్నీ జాతి గేదె అండి. ఉమ్, రెండో ఈతలో ఉంది. ఇది ఇప్పుడు ప్రెసెంట్ పాలు వచ్చేసి ఒక పూట 5, ఒక పూట 5.5 అవుతున్నాయండి. జున్నుపాల. జున్నుపాల మీద ఉందండి. ఇది కూడా 14 లీటర్ పాలు అవుతుందండి. ఒళ్ళు ఆరాలండి. ఇంకా 15 రోజుల్లో అయితే పాలలో పడుతుంది. సో పాలలో పడడానికి ఏంటంటే ఈయన తర్వాత బ్రదర్ ఇప్పుడు మీ దగ్గర అంటే పూర్తిగా పాల సామర్థ్యంలోకి రావడానికి అయితే మాత్రం ఒక 15 నుంచి 20 రోజులు టైం పడుతుంది. 15 రోజులు పడుతుందండి. ఖచ్చితంగా 15 రోజులు పడుతుంది. సో ఇప్పుడు మీ దగ్గర 4 లీటర్లు లేకపోతే ఒక 5 లీటర్ల రైతు ఇక్కడ చూసుకున్నాను అనుకుంటే వాళ్ళ దగ్గరకు పోయిన తర్వాత 1 లీటర్ మాత్రం పెరుగుతాయి. అర్ధ లీటర్ పెరుగుతాయి పూటకు. ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర 4, 5, 6 ఉంది అనుకోండి. ఉమ్, అది అక్కడికి వెళ్తారు లీటర్న్నర పెరుగుతుంది. ఇది 15 రోజుల అవతులోకి. ఉమ్, ఇది అప్పటిదాకా మనం దానాలు కానీ ఏమి ఇవ్వండి. ఉమ్, దానాలు కానీ ఏం పెట్టం. రైతు మన ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వులు బెల్లం కూడా పెట్టుకోవాలండి. నువ్వులు ఓకే. బెల్లం 2 పూటలు పెట్టుకోవాలండి. అక్కడి నుంచి దానాలు ఇచ్చుకున్నట్లయితే 15 రోజుల తర్వాత ఉమ్, ఈ పాలు పెరుగుతాయండి. పాలలో పడద్దండి. ఉమ్, అప్పటిదాకా పాలలో పడవండి. ఉమ్, అప్పటిదాకా పచ్చిగా ఉంటుందండి గేది. ఉమ్, ఆడు ఒళ్ళు ఆరిన తర్వాత పాలు అయితే పడతాం అయితే జరుగుతుంది. దానాలు కూడా మనం అప్పటి నుంచి ఇస్తామండి. ఉమ్. హై హై కర్ర కూడా కదా. ఇంకొక గేదె వస్తుంది. ఎట్లా బ్రో దీని గురించి చెప్పండి. నిండు సుడి గేదె ఇది. ఇది నుండి చూడు కదన్నా. ఎన్ని రోజులు ఉంది టైం దానికి? దానికి కూడా వారం రోజులు సమయం ఉందండి. వారం రోజులు ఉంది. వారం రోజులు సమయం ఉంది. చూసుకోవచ్చు. ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాల మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.